హాయ్ హలో నమస్కార్, నేను మీ అల్లం సాయి కృష్ణ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సీనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కు సంబంధించిన పోస్టుల గురించి డిస్కస్ చేద్దాం. ఈ నోటిఫికేషన్ అనేది మొన్న రాత్రే విడుదల కావడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నిన్న టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు మరియు ప్రవేశ పరీక్ష ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందనే తదితర విషయాల గురించి ఇక్కడ మనం క్లియర్గా డిస్కస్ అనేది చేద్దాం. మరి ఇక్కడ మనం గమనిస్తే సీనియర్ అసిస్టెంట్ ఇన్ పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి 15 అని ఉన్నాయి. అదేవిధంగా ఏజ్ అనేది మినిమం 18 సంవత్సరాలు, ఏజ్ మ్యాక్సిమం అనేది 34 సంవత్సరాలకు ఇవ్వడం అనేది జరిగింది. వీళ్ళ స్కేల్ పే అనేది ఎంత ఉందంటే 22,460 నుంచి 66,330 వరకు ఉంది. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో 10 పోస్టులు అనేవి ఉన్నాయి. మరి ఇక్కడ ఏజ్ అనేది కూడా సేమ్ 18 సంవత్సరాలు మినిమం ఉండాలి, మ్యాక్సిమం 34 సంవత్సరాలు అనేది ఉండాలి. వీళ్ళ పే స్కేల్ గమనిస్తే 16,400 నుంచి 49,870 రూపాయల వరకు ఉంది. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 102 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక్కడ కూడా ఏజ్ అనేది మినిమం 18, మ్యాక్సిమం 34 ఇవ్వడం అనేది జరిగింది. పే స్కేల్ కూడా సేమ్ 16,400 నుంచి 49,870 వరకు ఉంది. మొత్తం మీదుగా ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు మాత్రం 127 పోస్టులుగా తెలపడం అనేది జరిగింది. కంప్లీట్గా సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులేనండి. అదేవిధంగా మరి వీటికి సంబంధించిన అర్హతల గురించి ఒక్కసారి క్లియర్గా చూద్దాం. చాలామందికి ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే ఈ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ మరియు సీనియర్ అసిస్టెంట్కు ఉన్న అర్హతల గురించి నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను. ఈ వీళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులండి. మరి ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కమ్ టైపిస్టులకు అర్హతలు అన్నీ కూడా ఈక్వల్గా ఇవ్వడం అనేది జరిగింది. కంపల్సరీగా మనకు డిగ్రీ అనేది ఉండాలి, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. ఈ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అనేది చేసి ఉండాలి. అంటే కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి ఒక డిప్లొమా సర్టిఫికేట్ అనేది రికగ్నైజ్డ్, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఉన్న ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఈ 2 విషయాలు. లేకపోతే ఈ డిగ్రీ మరియు డిప్లొమా సర్టిఫికేట్ కాకుండా బీసీఏ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, ఇది సపరేట్ బ్రాంచ్ అనేది ఉంది. ఈ మధ్య కాలంలో చాలా పాపులర్గా ఉంది. బీసీఏ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అనేది ఒక డిగ్రీ కోర్స్, వాళ్ళు కూడా అర్హులే. లేకపోతే ఏ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ యాజ్ వన్ ఆఫ్ ద ఎలెక్టివ్ సబ్జెక్ట్స్, ఎవరైతే కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళు కూడా అర్హులే. ఈ 3 రకాల అర్హతలు ఉన్నవాళ్ళు అర్హులే. దానితో పాటు ఈ 3 అర్హతలు ఉన్నదానితో పాటు కంపల్సరీగా ఏం కావాలి మనకు, టెక్నికల్ ఎగ్జామినేషన్, గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్లో లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ 3 డిగ్రీలు ఉండి కూడా ఈ ఒక్క సర్టిఫికేట్ లేకపోతే ఎలిజిబుల్ కారు. చాలామందికి డిగ్రీ ఉంటుంది, బీసీఏ ఉంటుంది, ఈ కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు, కానీ ఈ లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండదు. ఈ సర్టిఫికేట్ లేకపోతే మీరు ఎలిజిబుల్ కారు. ఎవరైతే ఇంగ్లీష్ టైపింగ్లో లోయర్ గ్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. సో చాలామంది కూడా ఈ పోస్టులకు అర్హులుగా లేకుండా పోయింది. ఎందుకోసం అంటే ఈ లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ చాలామంది దగ్గర లేవు. సో ఇకనైనా మ్యాక్సిమం మీరు ప్రయత్నం చేయండి. ఖాళీగా ఉన్న సమయంలో ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫ్యూచర్లో కూడా చాలా పోస్టులకు ఇవే అర్హతలు ఉంటాయి. మరి అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్గా ఉంది. మన గవర్నమెంట్ తెలిపినట్లుగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఏజ్ రిలాక్సేషన్ అనేది అందరికీ కూడా ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు, ఎన్సీసీ కోటా వాళ్ళకు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. సో దానికి ఎలాంటి ప్రాబ్లం అనేది కూడా లేదు. మరి ఫీ వచ్చేసి మనం అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. 200 రూపాయల ఫీజు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో తప్పకుండా మనం ఆన్లైన్ చేసుకునేటప్పుడు ఫీ పేమెంట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. టీఎస్పీఎస్సీ వెబ్సైట్ని మనం ఫాలో అవ్వాలి ఆన్లైన్ చేసుకోవడానికి. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్, తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్స్ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్, దాదాపు అన్ని ఉమ్మడి పాత డిస్ట్రిక్ట్లను
కవర్ చేసినట్టుగా ఉంది ఇక్కడ. సో మీ కన్వీనియంట్ ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ను మీరు అప్లై చేసుకునేటప్పుడు ఎంచుకోవాల్సిందిగా తెలుపుతా ఉన్నాం. సో ఇక్కడ చూపిస్తున్న వెబ్సైట్ని మీరు ఏ ఇన్ఫర్మేషన్ కోసమైనా ఫాలో అవ్వాల్సిందిగా తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి ఒక్కసారి మనం క్లియర్గా గమనిస్తే ఏ విధంగా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, ఎన్ని మార్కులకు కండక్ట్ చేస్తారు, మరి సిలబస్ ఏముందనే విషయాన్ని ఒక్కసారి మనం ఇక్కడ గమనిద్దామండి. ఇక్కడ దానికంటే ముందు మనకు వేకెన్సీస్ ఎట్లా ఉన్నాయనే విషయాన్ని గమనిద్దాం. ఏ రిజర్వేషన్లో వేకెన్సీస్ రావడం అనేది జరిగింది. ఇక్కడ సింపుల్గా తెలంగాణ స్టేట్ పబ్లిక్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో సీనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో జనరల్ ఓసీ జనరల్లో 6, ఉమెన్స్లో 2 ఉన్నాయి. బీసీఏ ఉమెన్లో 1 ఉంది. బీసీబీ ఉమెన్లో 1 ఉంది. బీసీసీ జనరల్లో 1 ఉంది. బీసీడీలో వేకెన్సీస్ లేవండి. ఎస్సీ జనరల్లో 1, ఉమెన్స్లో 1 ఉంది. ఎస్టీ ఉమెన్స్లో 1 ఉంది. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్లో 1 ఉంది. ఈ విషయాన్ని మనం క్లియర్గా గమనించాల్సిన అవసరం అనేది ఉంది. ఇది సీనియర్ అసిస్టెంట్స్కి సంబంధించిన వేకెన్సీస్ అండి. మరి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ దేంట్లో పివి నరసింహారావు యూనివర్సిటీ దాంట్లో ఓసీలో జనరల్లో 3, ఉమెన్లో 1, బీసీఏలో ఉమెన్ 1, బీసీబీలో ఉమెన్ 1, అదేవిధంగా ఎస్సీ జనరల్లో 1, ఉమెన్లో 1, ఎస్టీ ఉమెన్లో 1, పిహెచ్ ఉమెన్లో 1 పోస్ట్ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఇది ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో హైయెస్ట్ పోస్టులు ఇందులోనే ఉన్నాయి. 102 పోస్టులు ఉన్నాయి. దీంట్లో రిజర్వేషన్ వారిగా మనం గమనిస్తే ఓసీ జనరల్లో 24, ఉమెన్స్లో 17, బీసీఏ జనరల్లో 5, ఉమెన్స్లో 3, బీసీబీ జనరల్లో 6, ఉమెన్లో 4, అదేవిధంగా బీసీసీ జనరల్లో 1, ఉమెన్లో లేవండి. బీసీడీ జనరల్లో 5, అదేవిధంగా ఉమెన్స్లో 2, బీసీఈ జనరల్లో 3, ఉమెన్లో 1 ఇవ్వడం అనేది జరిగింది. ఎస్సీ జనరల్లో 10, ఉమెన్లో 6 ఇవ్వడం జరిగింది. ఎస్టీ జనరల్లో 4, ఉమెన్లో 2 ఇవ్వడం అనేది జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ జనరల్లో 1, ఉమెన్లో 1 ఇవ్వడం అనేది జరిగింది. విహెచ్ జనరల్లో 1, ఉమెన్ 1, హెచ్హెచ్ జనరల్ 1, ఉమెన్లో లేవు. ఓహెచ్ జనరల్ 1 ఇవ్వడం అనేది జరిగింది. మల్టిపుల్ డిజబిలిటీస్లో ఉన్న దాంట్లో జనరల్లో 1 ఇవ్వడం అనేది జరిగింది. స్పోర్ట్స్ కోటాలో జనరల్లో 2 పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది. మొత్తం మీదుగా 102 పోస్టులకు సంబంధించిన రిజర్వేషన్ వారిగా క్లాసిఫై చేయడం అనేది జరిగింది. ఈ విషయాన్ని గమనించాలి. మీ రిజర్వేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్నిటికీ మీరు అర్హులు, ఓపెన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్నిటికీ మీరు అర్హులు అనే విషయాన్ని గమనించుకొని అప్లై చేసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి మనం ఒక్కసారి ఇక్కడ గమనిద్దాం. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 150 మార్కులు, పేపర్ 2 150 మార్కులు. ఎగ్జామినేషన్ టైం 150 నిమిషాలు, ఇక్కడ కూడా 150 నిమిషాలు. మ్యాక్సిమం మార్క్స్ 150. ఓవరాల్గా మీ ఎగ్జామినేషన్కు 300 మార్కులు అనేది ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, అదేవిధంగా పేపర్ 2 సెక్రటేరియల్ ఎబిలిటీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ డిప్లొమా స్టాండర్డ్స్ అనేది పేపర్ 2 ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద పేపర్స్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్లో లాంగ్వేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ బైలింగ్వల్, ఇంగ్లీష్ అండ్ తెలుగులో రాయడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా పేపర్ 2 సెక్రటేరియల్ ఎబిలిటీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ డిప్లొమా స్టాండర్డ్స్ కూడా సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనేది బైలింగ్వల్, తెలుగు ఇంగ్లీష్లో రాయడానికి ఛాన్స్ ఉంది. కంప్యూటర్ అప్లికేషన్స్ మాత్రం కంపల్సరిగా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. కంప్యూటర్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఇవ్వడం అనేది జరుగుతుంది. యాజ్ యూజువల్గా మనకు టీఎస్పీఎస్సీ ప్రతిసారి ఈ పేపర్లు కండక్ట్ చేసేటప్పుడు జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీసు, సెక్రటేరియల్ ఎబిలిటీసు, కంప్యూటర్ అప్లికేషన్ అండ్ స్టాండర్డ్లో ఉండే సిలబస్, కామన్ సిలబస్నే ఇక్కడ కూడా ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, కరెంట్ అఫైర్స్ కానీ, ఇంటర్నేషనల్ రీజియన్స్ కానీ, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉండే సిలబస్ మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది కామన్గా. ఈ కంప్యూటర్కి సంబంధించి కూడా బేసిక్ కంప్యూటర్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీసు, ఆటోమేషన్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఇంటర్నెట్ నెట్వర్కింగ్ బేసిక్స్ ఆఫ్ డేటాబేస్, ఇలాంటి కామన్ సిలబస్ని మనకు ఇవ్వడం అనేది జరిగింది. ఈ విషయాన్ని మన అభ్యర్థులు కూడా క్లియర్గా గమనించాలి. ఈ పీడిఎఫ్కు సంబంధించిన లింక్ను కూడా నేను మన వీడియో డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. వీలైతే పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసే కాడికి ముందు 1-2 సార్లు చూసి అప్లై చేసుకుంటారని నేనైతే ఆశిస్తాను. ఇలాంటి అప్డేట్స్ ఎల్లవేళలా పొందాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.